నా తోటి కళాకారులకు అండ్ ప్రేక్షకులకు వెరీ గుడ్ ఈవినింగ్. మెర్సీ కిల్లింగ్ ఈ మూవీ ఆర్టికల్ 21 బేస్ చేసుకొని ఒక కాన్సెప్ట్ రాసుకున్నారు మా రమణ గారు. సో మా మూవీ April 12th రిలీజ్ అవుతుంది. మీలో అందరు కాకపోయినా కొంతమంది చూడండి, మీకు నచ్చితే అందరికీ చెప్పండి. సో మా ప్రొడ్యూసర్స్కి ఈ మూవీ వల్ల ఎక్కువ డబ్బులు రావాలి, మా డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి, ఇందులో వర్క్ చేసిన కళాకారులకి టెక్నీషియన్స్కి మంచి పేరు వచ్చి మరిన్ని మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అండ్ కోనా సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ రవి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి సార్, వేదికలో వచ్చినట్టు పెద్దలు సాయి కుమార్ గారు, అలాగే కోన వెంకట గారు, వసన శ్రీనివాసరావు గారు, మిగతా మన్మధరావు గారు, అలాగే హీరో హీరోయిన్, ప్రొడ్యూసర్ గారికి అందరికి కూడా నమస్కారం. మెర్సీ కిల్లింగ్ ఈ సినిమా ఫస్ట్ ఎడిటెడ్ వెర్షన్లో నాకు చూపించాడు రమణ. అంటే జనరల్గా చాలామంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్ 4 పాటలు 4 ఫైట్లు ఇలాంటి సినిమాని చేద్దామని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. కానీ తన 3వ సినిమా ఇది. సెకండ్ సినిమా కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. స్మోకింగ్ మీద తీసాడు. అంటే తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొంత ఐడెంటిఫికేషన్ కోసం పోరాడుతూ ఉంటారు అనమాట. అలాగే రమణ కూడా తను ఒక ఐడెంటిఫికేషన్ పోరాడుతూ ఉన్నాడు ఈ సినిమాతో కూడా. అంటే ఇందులో ఒక మంచి మెసేజ్ చెప్పాడు ఒకటి. అది అంటే రేపు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తారు.